రోజు రోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాల వ్యామోహమో ఇతర కారణాలు ఏమో కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టం చూపుతున్నారు. పెళ్లైన మగవాళ్లు ఆడవాళ్లు కూడా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు. తాజాగా మరో ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. పెళ్లైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఓ ఫ్యాషన్ డిజైనర్. దీంతో బాధితురాలు అయిన భార్య ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బేగంపేట మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్న లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్ ఘటన జరిగింది. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కస్టమర్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ తో సంబంధం పెట్టుకుంది ఫ్యాషన్ డిజైనర్. భర్త ఫ్యాషన్ డిజైనర్ తో ఇష్టారాజ్యంగా తిరుగుతుండటంతో ముందే పసిగట్టి పట్టుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే డేటింగ్ యాప్ల వల్ల అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నట్లు బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ సెక్యువల్ హెల్త్ అండ్ హెచ్ఐవి సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా డేటింగ్ యాప్ల ద్వారా సహజీవనం సాగించే వ్యక్తులు వారి భాగస్వాములను త్వరగా మార్చుకుంటున్నారని, దీనివల్ల వారు లైంగికపరమైన ఇబ్బందులను, అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది. అయితే డేటింగ్ యాప్స్ క్రియేటర్స్ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. తాము అన్ని వైద్య పరీక్షలు జరిపిన తర్వాతే వారు లైంగికంగా కలిసేందుకు ఒప్పుకుంటామని చెబుతున్నారు.